ఇంకా మొత్తానికైతే వంట కంప్లీట్ చేసిన. ఈరోజు టమాటా పప్పు చేసినానండి. అసలైతే ఈరోజు దోసకాయ పప్పు చేద్దాం అనుకున్నా, కాకపోతే దోసకాయలు చిక్కు తీయాలి, ఇదంతా టైం పడుతుంది లేండి అని చెప్పి టమాటాలు వేసి టమాటా పప్పు చేసిన అనమాట. టమాటా పప్పు చేసి ఇంకా పిల్లలకు బాక్సులు అయితే కట్టిన. పప్పు చేసినప్పుడు మా పిల్లలు కంపల్సరీ కలిపి పెడతానండి. కలిపి పెట్టి దానిపైన కొంచెం ఏదన్నా చట్నీ పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంకా టిఫిన్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే కొంచెం అన్నం తిని వెళ్తే నాకు తృప్తిగా ఉంటుంది. అన్నం అయితే పిల్లలకు పెట్టేసిన. వాళ్ళు తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్గా టీ అయితే పెట్టుకున్నా. అల్లం టీ అండి, టీ పెట్టుకొని తాగుతున్నా. నా టీకి ఒక పార్ట్నర్ కూడా వచ్చింది. ఆ పార్ట్నర్ తోటి మాట్లాడుకుంటూ టీ అయితే తాగేసిన. ఎందుకు ఒక్కదానికి తాగాలంటే టీ అస్సలు తాగాలనిపించదు నాకు ఎప్పుడైనా సరే. ఇంకా టీ తాగి ఈ బ్లౌజ్ అయితే నైట్ మొత్తం లైనింగ్స్ జాయింట్ చేసి పెట్టుకున్నా. అప్పటికే 11 అయిపోయింది. ఇంక ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నా దీన్ని అయితే. ఇంక ఇది కంప్లీట్ చేసి కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి, అవి రాసుకొని ఇంకా పోస్ట్ టైం కాలేదు కదా అని ఈ బ్లౌజ్ కంప్లీట్ చేస్తున్నా. ఆర్డర్స్ రాసి మళ్ళీ బ్లౌజులు కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇదన్నమాట సంగతి. ఎంత వేడైతుందోనండి నిజం చెప్పాలంటే. పై ఫ్యాన్ వేస్తేనేమో దీపాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది, అందుకోసం ఇట్లా టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని వర్క్ అయితే చేసుకుంటా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అబ్బా.